హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయే ఎగ్ బిర్యానీ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూడబోతున్నామండి. ఓకేనా? సో రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా కావాల్సినవి ఏంటో చూసేద్దాం. ముందుగా నేనైతే పుదీనా తీసుకున్నానండి. అలానే ఉడకబెట్టుకొని వేయించేసుకున్న కోడిగుడ్లు, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ కూడా మనం కట్ చేసి పెట్టేసుకున్నాము. ఓకేనా? సో ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకున్నాము. మీరు దేంట్లోనే చేసుకోవచ్చండి. సో ఇప్పుడు దీంట్లో కాస్తంత ఆయిల్ వేసుకున్నాము. అది హీట్ అయిన తర్వాత మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసేసుకోవాలండి. ఎప్పుడు కూడా బిర్యానీలోకి మనం ఆనియన్స్ అనేవి పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. సో అందుకని మనం పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాము. అయితే ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెమే వేసుకోండి. చూస్తున్నారు కదండి, అలాగ బాగా వేగాలి. ఇలా వేయించేసుకొని పక్కగా తీసి పెట్టేసుకుందామండి. ఇవి మనం ఎందుకు వేయించుకున్నామా అనేది మీకు తర్వాత తెలుస్తుంది. ఓకేనా? సో చక్కగా ఇలాగ వేయించేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు దాంట్లోనే ఇంకాస్త ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని బిర్యానీ సరుకులు తెలుసు కదండి, సో అవే కొంచెం కొంచెంగా అన్నీ తీసుకున్నాం మనం. మరీ ఎక్కువగా తీసుకున్నా ఘాటుగా ఉంటుంది, తినలేము. సో అందుకని కొంచెమే తీసుకోండి. అలానే ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాము బిర్యానీలోకి. సో చూస్తున్నారు కదండి, పొడుగ్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు. అలానే ఒక టమాటా తీసుకున్నాం మనం. ఇంకా ఒక 3-4 పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అవంతా కూడా మగ్గనివ్వాలి. అవి అలా మగ్గుతుండగానే మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, ఒక స్పూన్ వేసుకొని ఇంకొంచెం వేసుకున్నాను నేను. సో అంత మాత్రం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు అది పచ్చివాసన పోయేంత వరకు కాస్తంత ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చక్కగా మగ్గుతూ ఉంది కదండి, ఇప్పుడే మనం కాస్తంత కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసేసుకుందాము. చాలా తక్కువగానే వేసుకున్నానండి కొత్తిమీర, పుదీనా కూడా. ఎందుకంటే మనం లాస్ట్లో ఎలాగో వేసుకుంటాం కదా, సో అందుకని. సో ఇప్పుడు ఇలాగ వేసుకొని అంతా చక్కగా కలుపుకొని సాల్ట్ అనేది వేసేసుకున్నాము. సాల్ట్ కదండి, కల్లుప్పు వేసుకున్నాము. సాల్ట్ అన్నా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్నాం కదండి, అలానే కారం కూడా తగినంత కారం వేసేసుకున్నాము. 1-2 స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుందండి. ఇది బిర్యానీ కాబట్టి సో పెద్దగా అవసరం లేదు కారం అనేది. అలానే కొంచెం అంతా గరం మసాలా కూడా వేసుకున్నామండి. చాలా తక్కువ వేసుకున్నాం గరం మసాలా అనేది. కొంచెం స్పైసీగా కావాలి, కొంచెం ఘాటుగా ఉండాలి అనుకుంటే మసాలాలు అనేవి మీరు వేసుకోవచ్చు. అలానే మీకు బిర్యానీ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ టైంలో. ఇప్పుడు మనం పెరుగు కూడా వేసుకున్నామండి. పెరుగు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకున్నాము. జస్ట్ ఒక చిన్న బౌల్ తోటి పెరుగు తీసుకున్నాము, అది వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాము అంతే. చూస్తున్నారు కదండి, అంతా కూడా చక్కగా ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీకి 2 గ్లాసులు బియ్యం వాడుతున్నామండి. నేను ముందుగానే వాష్ చేసి నానబెట్టి పెట్టేసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు అనేవి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చక్కగా 4 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసుకున్నాను నేను. వేసేసుకొని అంతా ఒకసారి చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదండి ముందుగా, ఆ ఆనియన్స్ అనేవి కొంచెం వేసుకున్నాము. అలానే ముందుగానే నానబెట్టుకున్న బియ్యం అనేవి వేసేసుకుంటున్నాము. బియ్యం కూడా వేసుకొని అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. అలానే ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకోండి. ఒకవేళ సరిపోలేదంటే కనుక ఇంకాస్త వేసుకోండి. ఓకేనా? సో అలాగా చక్కగా ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి. ఫైనల్గా మనకి బిర్యానీ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఫైనల్గా దీనిపైన మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర అలానే పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకొని మనం ముందుగానే ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్న గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లు కూడా మనం చక్కగా ఈ బిర్యానీలో పెట్టేసుకోవాలి. అంతేనండి. అలాగా ఒక 2 నిమిషాలు గ్యాస్ మీద ఉంచేయాలి. దాని తర్వాత గ్యాస్ కట్టేయడమే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అనేది రెడీ అండి. సో చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది. ఖచ్చితంగా అందరూ ట్రై చేసి చూడండి ఒకసారి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు.